న్యూస్ ప్రభుత్వంతో చర్చలకి ముందు ఆర్టీసీ జేఏసీ అత్యవసర భేటీ నిర్వహించింది. డ్రైవర్ శంకర్ గౌడ్ కి నివాళి అర్పించారు యూనియన్ నేతలు. ఇవాళ చర్చలకు వెళతామంటున్నారు జేఏసీ చైర్మన్ వెంకన్న. ఇప్పుడు అధికారులతో చర్చలు అంటే కాలయాపన చేయటమే. అందుకే నేరుగా మంత్రులు మాట్లాడి తమ డిమాండ్లు పరిష్కరించాలన్నారు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తే వెంటనే సమ్మె విరమిస్తామన్నారు. డిమాండ్లపై జేఏసీ చైర్మన్ వెంకన్న ఇంకా ఏమంటున్నారు? మా స్పెషల్ కరెస్పాండెంట్ ఏలేందర్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఎలాంటి నిర్ణయం ఇప్పుడు అత్యవసర మీటింగ్లో తీసుకొని ఉన్నారు? ఇప్పుడు మరి కొద్దిసేపట్లో ప్రభుత్వం చర్చలకు పిలిచింది, అక్కడికి వెళ్తున్నారా? చర్చలకు వెళ్తాము. ఈరోజు మా తోటి కుటుంబ సభ్యుడు, మా కోవర్కరు శంకర్ గౌడ్ నర్సంపేట డిపో రాత్రి తను చనిపోవడం జరిగింది. ఆ చనిపోయినందుకు మేమంతా చాలా శోక సముద్రంలో ఉన్నాము. వారి మరణం పట్ల మేమంతా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాము. చాలా విషాదకర పరిస్థితుల్లో ఉన్నాము, చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఆయన చనిపోవడం చాలా మాకందరికీ తీరని లోటు, మా ఆర్టీసీ కార్మిక వర్గానికి. ఎందుకంటే నిన్నటి మొన్న వరకు మాతో కలిసి ఒకరు డ్యూటీలు కలిసి చేసుకున్న అన్నదమ్ముల లెక్క, కుటుంబ సభ్యుల లెక్క. కాబట్టి చాలా తీరని లోటు మా కార్మిక వర్గానికి. ఏది ఏమైనా అతని మరణం పట్ల మేము చింతిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారికి ఆర్టీసీ జేఏసీ తరఫున జోహార్లు అర్పిస్తూ ఇప్పుడు అత్యవసర మీటింగ్లో ఆర్టీసీ జేఏసీ తీసుకునేటువంటి ఎలాంటి అంశాలు చర్చిస్తున్నారు? ప్రభుత్వం ముందు ఎలాంటి ప్రస్తావన చేయబోతున్నారు? ఈరోజు ఏదైతే మా కార్మికులు ఈ ఆశయాల సాధన కోసం ప్రధానమైనటువంటి ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో, ప్రధాన డిమాండ్లు, పెండింగ్ డిమాండ్లు, అవి నెరవేరేందుకే ఇలాంటి మరణాలు సంభవిస్తున్నాయి. కాబట్టి ఆ కార్మికులకు ఉన్నటువంటి ఆకాంక్షలను, కార్మిక వర్గానికి ఉన్నటువంటి ఒక ఆశయాలను సాధించుకోవడానికి ఈరోజు ప్రభుత్వం దగ్గర మేము చర్చలు జరుపుతాం. ఆ చర్చలలో ప్రభుత్వం కూడా మరి మేము కోరుకుని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం, మేము కావాలని కోరుకున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం కూడా మా సమస్యల పట్ల, ఈ యొక్క కార్మిక వర్గం డిమాండ్ల పట్ల కూడా సానుకూలంగా స్పందించి పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. విధానపరమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి, తీసుకోవాల్సిన అంశం డిసైడ్ చేసుకోవాల్సి ఉంది, ప్రభుత్వం కూడా చర్చించాలని ఉంది. సో ఇప్పుడు ప్రభుత్వమే ఇటు అధికార కమిటీతో పాటుగా వెంటనే మంత్రుల కమిటీ కూడా మీతో భేటీ కానుంది. సో మంత్రులతో ఎలాంటి విషయాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది? వాళ్ళు ఇచ్చేటువంటి హామీ మేరకు ఈ సమ్మె పైన క్లారిటీ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే కంటిన్యూ అవుతుందా, క్లోజ్ చేస్తారా? అక్కడ వెళ్ళిన తర్వాత చేస్తే చర్చలలో కూర్చున్న తర్వాత వాళ్ళు సానుకూలంగా ఉంటారా, ఏది ఉంటుంది చర్చలు కూర్చున్న తర్వాత తెలుస్తుంది. మేము అయితే మా ప్రభుత్వంతోనే చర్చలు జరుగుతాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. మాకైతే మరి అధికారులతో ఏదో కమిటీతోనైతే చర్చలు ఎవరు చెప్పలేదు. ఇక్కడ ఏంటంటే ఇది మళ్ళీ అధికారులతో చర్చలు అంటే కొంత కాలయాపన అంటే వాళ్ళ నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం వాళ్ళకు లేదు. కాబట్టి నేరుగా ప్రభుత్వమే డైరెక్ట్ చర్చలో దిగి మమ్మల్ని పిలిచి ప్రభుత్వమే మేము పెట్టినటువంటి డిమాండ్లు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను పరిష్కరిస్తే ఈరోజే మేము సమ్మెను విత్డ్రా చేసుకోవడానికి కూడా మా జేఏసీ ఆలోచన చేస్తుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ జేఏసీ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది? అంటే మీటింగ్ వెళ్తామని చెప్తున్నారు. ఇటు శంకర్ గౌడ్ అనే వ్యక్తి ఎంప్లాయీ చనిపోయినటువంటి పరిస్థితి. సో అక్కడికి కూడా ఆర్టీసీ జేఏసీ వెళ్తుందన్న సమాచారం ఉంది. సో ఎవరెవరు వెళ్తున్నారు, ఎట్లాంటి పరిస్థితుల్లో వెళ్తున్నారు? ఇప్పుడు మేము శంకర్ గౌడ్ ఏదైతే మృతి ఉందో దానికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ శంకర్ గౌడ్ కుటుంబానికి కూడా మేము న్యాయం చేయాల్సినటువంటి గురుతర బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా శంకర్ గౌడ్ ఏదైతే ఆశయం కోసం అమరుడైండో ఆ ఆశయాలు 32 డిమాండ్లు అయినాయి, సాధించుకోవటం ఒక ఎత్తు. అదేవిధంగా ఈ ఆశయాల కోసం చనిపోయినటువంటి శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయటం మరో ఎత్తు. కాబట్టి ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకొని ఖచ్చితంగా ఏదైతే తన ఆశయం, తన కుటుంబాన్ని రెండింటిని కూడా ఆ బాధ్యతలు మేము ఖచ్చితంగా నిర్వహిస్తామని తెలియజేస్తాము. సో మొత్తంగా మరి కాసేపట్లో అత్యవసర మీటింగ్ తర్వాత ఇక్కడ ఎలాంటి అంశాలు చర్చించాలి, ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మీటింగ్కి వెళ్ళబోతున్నారు. అక్కడ కొంతమంది ఇటు జేఏసీ నాయకులు ప్రభుత్వంతో చర్చలకు వెళ్తున్నారు, మరొక కొంతమంది ఇటు శంకర్ గౌడ్ అంత్యక్రియలకు నర్సంపేట వెళ్లే ప్రయత్నంలో ఆర్టీసీ జేఏసీ నాయకులు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈరోజు సమ్మె విరమించాలా, కంటిన్యూ చేయాలనే అంశాలపైన క్లారిటీ ఇస్తామనేది ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ టి శ్రీనివాస్తో ఎల్లందరెడ్డి, టీవీ 9 హైదరాబాద్.